జనసేనలో మోసం చేసి వెళ్ళానా? జనసేన అధినాయకుడు ఇక్కడికి వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, నా గురించి ఎంత కూడా మాట్లాడలేదు. నువ్వెవడరా మాట్లాడడానికి? ఆ పార్టీ నేను మోసం చేస్తే ఆయన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నేను పడతాను. నువ్వెవడో మాట్లాడడానికి అది నీకు ఒకే ఉంది. నువ్వెవడో వెన్నుపోటు అనడానికి నీ బాబు వెన్నుపోటు. నీ బాబు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దొంగసాట్లో ముఖ్యమంత్రి అయినోడు నీ బాబు. నా ఆస్తి గురించి చెప్తావా? నీ ఆస్తి అంతా నీ బాబుకి ఎంత ఇచ్చాడు? నీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు. నా బాబు ఎంత ఇచ్చాడు తెలుసా? 12 ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు. కానీ నీ బాబు కోట్లాది ఎకరాలు అయిపోయినాయి. ఇప్పుడు కోట్లాది రూపాయలు. మీ అమ్మ చెప్తుంది కదా మొన్న, నాకున్న హెరిటేజ్ సంస్థలో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పింది. 2% అంటే మీ ఆస్తి ఎంత? ఒక ఎస్సీ వాడు ఇల్లు కట్టుకుంటే వార్చలేవా నువ్వు? జ్ఞానం లేదా నీకు? అది అడవడు రాసిచ్చిన వెధవ ఎవడో రాసిచ్చాడు. ఆ వెధవ దోషించాడు ఇక్కడ. ఆడు మా రాసిస్తే నువ్వు మాట్లాడతావా? సిగ్గుందా నీకు? సిగ్గుందా అసలు? కొత్త పోరం పోకులు కాబట్టి మీరు ఇలా నడుస్తాం. నీ బాబు అవినీతి చేసి లోపల పోయాడు. ఇంకా సిగ్గులేదా నీకు? 300 కోట్లు దోచేసి లోపల పోయాడు. ఇది బయటకు తెలిసింది. తెలియదు ఇంకా బోట్ అంటుంది మీ బాబు చేసింది. ఏం చేసుకుంటావు? నేను నెత్త మీద తగలబెట్టుకుంటావా? మాకేముందో ఆస్తి? నన్ను విమర్శించినందుకు నువ్వు ఎవ్వడవు. నా గురించి తెలుసుకో. ఏం జరిగిందో రాజులు ప్రజలు చెప్పాలి. నేను దోచేశాను, అవినీతి పరుడని. నీ ముందు ఎమ్మెల్యే నీతో పాటు ఎమ్మెల్యేని అడుగు. ఎవడ